ఉగ్ర శిబిరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం అణచివేతపై కేంద్రానికి పూర్తి మద్దతు ఉంటుందని ప్రతిపక్షాలు భేటీలో వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో సుమారు గంటన్నర పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలు అభినందించారు. ఆపరేషన్ సింధూర్ విజయం, తదనంతర పరిణామాలు, కేంద్రం తీసుకున్న వివిధ నిర్ణయాలను ప్రతిపక్షాలకు రాజ్నాథ్ వివరించారు. 9 ఉగ్ర స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించినట్లు రాజ్నాథ్ చెప్పారు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని, దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ప్రతిపక్ష నేతలకు రాజ్నాథ్ వివరించారు. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం భారత్కు లేదని, కానీ పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని రాజ్నాథ్ చెప్పారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణితితో వ్యవహరించాయని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయని వెల్లడించారు. सबसे पहले रक्षा मंत्री जी ने ऑपरेशन सिंदूर के बारे में पूरे लीडर्स को जानकारी दिया, परिस्थिति के बारे में, हालात के बारे में और सरकार का मंशा, सारे चीजों को लेकर के ब्रीफिंग हुआ. उसके बाद में सारे पॉलिटिकल लीडर्स ने अपने मत रखा. सारे पॉलिटिकल लीडर्स ने मैच्योरिटी दिखाया है. ऐसे वक्त में जब देश एक बहुत बड़ी चुनौती को हाथ में लेकर के काम कर रहे हैं, तो इसमें राजनीति का कोई जगह नहीं है. और सब लीडर्स ने एक मत से हमारे सेनाओं ने जो कार्रवाई की है ऑपरेशन सिंदूर को लेकर के पूरे बधाई भी दिया. और सबने एक जुट में कहा है कि सरकार का हर निर्णय को साथ देंगे, सेना के हर कार्रवाई को साथ देंगे. सब पॉलिटिकल पार्टीज ने ये चीज भी बताया कि पूरा देश, सिर्फ पॉलिटिकल पार्टीज ही नहीं, पूरा देश एक साथ है, ये भी सबने बताया. ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, కొనసాగుతోందని రాజ్నాథ్ సింగ్ చెప్పినట్లు రాహుల్ తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసికట్టుగా ఉండాలని మల్లికార్జున ఖర్గే చెప్పారు. जो उन्होंने कहा वो हमने सुना. देश के हित में उन्होंने कहा कि कोई चीज कॉन्फिडेंशियल है, रक्षा के विषय में हम उसको अब नहीं कह सकते हैं, ये उन्होंने कहा. सभी ने ये बताया कि इस घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे.